హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ. పుస్తకాల ద్వారా మన ఆలోచనలను, మన జీవిత దిశను మార్చే ఒక చిన్న ప్రయత్నం. ఈ రోజు మనం ఎంచుకున్న పుస్తకం మన అందరి జీవితానికి చాలా దగ్గరగా ఉండే అంశం గురించి మాట్లాడుతుంది. అదే మన భావోద్వేగాలు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎందుకింత కోపం వస్తోంది, నేను ఎందుకింత త్వరగా బాధపడతాను, నా మూడెందుకు ఇలా ఉంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మనం కృంగిపోతాం. మనసు బాగోలేదని పనులన్నీ ఆపేస్తాం. అసలు ఈ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలమా, లేక అవే మనల్ని కంట్రోల్ చేస్తాయా అనే సందేహాలకు సమాధానమిచ్చే అద్భుతమైన పుస్తకమే మాస్టర్ యువర్ ఎమోషన్స్. రచయిత థిబౌట్ మెరిస్. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే, మీ భావోద్వేగాలను అణచివేయడం కాదు, వాటిని అర్థం చేసుకుని వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవడం. అంటే ఎమోషన్స్ని మీ యజమానిగా కాకుండా మీ సేవకుడిగా ఎలా మార్చుకోవాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. మనం ఈరోజు ఈ వీడియోలో మన మెదడు ఎందుకిలా ప్రవర్తిస్తుంది, నెగటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా జయించాలి అనే విషయాలను చాలా లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం వినడమే కాదు, మీ జీవితంలో ఆచరించాల్సిన ఒక ప్రాక్టికల్ గైడ్. ముందుగా మనం ఒక ప్రాథమిక నిజాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మన మెదడు డిజైన్ చేయబడింది మనల్ని సంతోషంగా ఉంచడానికి కాదు, మనల్ని బ్రతికించడానికి. అవును, మీరు విన్నది నిజమే. మన పూర్వీకులు అడవుల్లో ఉన్నప్పుడు వారికి సంతోషం కంటే భద్రత ముఖ్యం. పులి వస్తోందా, పాము ఉందా అని ఎప్పుడూ భయపడుతూ ప్రమాదాలను వెతుకుతూ ఉండేవారు. ఆ లక్షణమే మన మెదడులో ఇంకా ఉండిపోయింది. అందుకే మన మెదడు ఎప్పుడూ నెగటివ్ విషయాలనే ఎక్కువగా పట్టించుకుంటుంది. 100 మంది మిమ్మల్ని పొగిడినా ఒక్కరు తిడితే మీ మనసు ఆ ఒక్కడి మాట దగ్గరే ఆగిపోతుంది. ఎందుకంటే మెదడుకు నెగటివ్ అంటే ప్రమాదం అని అర్థం. కాబట్టి మీకు తరచుగా భయం, ఆందోళన కలుగుతుంటే మీరేదో తప్పు అని కాదు, మీ మెదడు దాని పని అది సరిగ్గా చేస్తోందని అర్థం. కానీ ఇప్పుడు మనం అడవిలో లేము. కాబట్టి ఈ సర్వైవల్ మోడ్ నుంచి మనం బయటకు రావాలి. రచయిత చెప్పే అత్యంత ముఖ్యమైన పాఠమేంటంటే, యు ఆర్ నాట్ యువర్ ఎమోషన్స్. అంటే మీరు మీ భావోద్వేగాలు కాదు. ఇది చాలా లోతైన పాయింట్. ఉదాహరణకు, ఆకాశంలో మబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నల్లటి మబ్బులు వచ్చినంత మాత్రాన ఆకాశం నల్లగా మారిపోదు కదా. మబ్బులు వెళ్ళిపోయాక ఆకాశం మళ్లీ నీలంగానే ఉంటుంది. ఇక్కడ ఆకాశం మీరు, మబ్బులు మీ ఎమోషన్స్. కాని మనం ఏం చేస్తామంటే ఆ మబ్బులను పట్టుకుని వేలాడుతాం. మనం మాట్లాడే భాషలోనే పెద్ద తప్పు ఉంది. మనం తరచుగా ఐఎమ్ సాడ్, నేను విచారంగా ఉన్నాను, లేదా ఐఎమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను అంటాం. అంటే ఆ విచారం మీరే, ఆ కోపం మీరే అన్నట్లుగా మీ ఐడెంటిటీని దానికి తగిలిస్తున్నారు. కాని రచయిత ఏమంటారంటే, ఇకపై అలా అనకండి. ఐ ఫీల్ సాడ్నెస్, నాకు విచారం కలుగుతోంది, లేదా దెర్ ఈజ్ యాంగర్ ఇన్ మీ, నాలో కోపం ఉంది అని అనండి. తేడా గమనించారా? మొదటి వాక్యంలో ఆ ఎమోషన్ మీరే అయిపోయారు. రెండో వాక్యంలో ఆ ఎమోషన్ ఒక చిన్న వస్తువులాంటిది, అది వచ్చింది, మళ్లీ వెళ్ళిపోతుంది. ఈ చిన్న మార్పు మీ మనసుపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మరి ఈ ఎమోషన్స్ అసలు ఎలా పుడతాయి? దీనికి రచయిత ఒక ఫార్ములా చెప్పారు. ఇంటర్ప్రిటేషన్ ప్లస్ ఐడెంటిఫికేషన్ ప్లస్ రిపిటీషన్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఎమోషన్. దీన్ని మనం వివరంగా విడమరచి చూద్దాం. మొదటిది ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక సంఘటనకు మనమిచ్చే అర్థం. సంఘటనలో ఎప్పుడూ ఎమోషన్ ఉండదు. ఉదాహరణకు, మీరు ఒక ఫ్రెండ్కి మెసేజ్ చేశారు, 2 గంటలైనా రిప్లై రాలేదు. ఇది సంఘటన. దీనికి మీరు ఎలాంటి అర్థం ఇస్తారు? వాడు బిజీగా ఉన్నాడులే అనుకుంటే మీకు ఏ బాధ ఉండదు. కాని వాడికి నేనంటే లెక్కలేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని మీరు అనుకుంటే వెంటనే కోపం లేదా బాధ వస్తుంది. అంటే మిమ్మల్ని బాధ పెట్టింది ఆ ఫ్రెండ్ కాదు, మీరు ఆ మెసేజ్ రాకపోవడానికి ఇచ్చిన అర్థం మాత్రమే మిమ్మల్ని బాధ పెట్టింది. రెండవది ఐడెంటిఫికేషన్. ఆ ఆలోచనను మీ వ్యక్తిగతంగా తీసుకోవడం. అందరూ నన్ను ఇలాగే చేస్తారు, నా రాతే ఇంత అని దాన్ని మీ భుజాన వేసుకోవడం. మూడవది రిపిటీషన్. అదే ఆలోచనను పదే పదే తలచుకోవడం. ఎందుకు రిప్లై ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని మెదడులో తిప్పుతూ ఉండడం. ఇలా చేయడం వల్ల ఒక చిన్న ఆలోచన పెద్ద మూడ్ ఆఫ్గా మారుతుంది. సో దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మనకు చెప్పుకునే కథను మార్చాలి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన చుట్టూ మనం ఒక కథ అల్లుతాం. ఉదాహరణకు, ఆఫీసులో బాస్ మిమ్మల్ని తిట్టాడు అనుకుందాం. వెంటనే మీ మనసులో ఒక కథ మొదలవుతుంది. బాస్కి నేనంటే ఇష్టం లేదు, నన్ను తీసేస్తాడేమో, అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ EMI ఎలా కట్టాలి,
ఇలా ఒక చిన్న తిట్టు నుంచి జీవితం నాశనమైపోయినంత పెద్ద సినిమాను మీ మైండ్ ప్లే చేస్తుంది. దీన్నే నెగటివ్ స్టోరీ టెల్లింగ్ అంటారు. రచయిత ఏమంటారంటే, వాస్తవాలను చూడండి. బాస్ తిట్టాడు, అది నిజం. కాని ఆయన మిమ్మల్ని తీసేస్తాడు అనేది మీ ఊహ. ఆయనకు ఇంట్లో గొడవ జరిగి ఆ కోపం మీమీద చూపించాడేమో, లేదా ఆయనకు ఆకలిగా ఉందేమో. ఇలా వేరే కోణంలో ఆలోచించడాన్నే రీఫ్రేమింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు ఆయన మూడ్ బాగోలేనట్లుంది, అది నా తప్పు కాదు అనుకుంటారో అప్పుడు మీకు కోపం రాదు, జాలి కలుగుతుంది. మీ ఎమోషన్ మారిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఎమోషన్స్ మీ శరీర స్థితిపై, ఫిజికల్ స్టేట్ ఆధారపడి ఉంటాయి. మీరు గమనించారో లేదో, మీకు బాగా నిద్రలేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు కోపం త్వరగా వస్తుంది. చిన్న చిన్న మాటలకే చిరాకు వస్తుంది. ఎందుకంటే మీ శరీరంలో శక్తి లేదు. అందుకే రచయిత అంటారు, మీ మనసును జయించాలంటే ముందు మీ శరీరాన్ని చూసుకోండి. సరిగ్గా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ ఎమోషనల్ బ్యాలెన్స్కి కూడా చాలా అవసరం. ఎప్పుడైనా మీకు విపరీతమైన డిప్రెషన్గా అనిపిస్తే ఆలోచించడం ఆపేసి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి, లేదా కాసేపు బయట నడవండి, లేదా నిద్రపోండి. శరీరం సెట్ అయితే మనసులో సగం బాధలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయని ఈ పుస్తకం చెబుతుంది. అలాగే మన భావోద్వేగాలను మార్చే మరొక అంశం మన పర్యావరణం, ఎన్వైరన్మెంట్. మీరు ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడే మనుషుల మధ్య ఉంటే మీరు పాజిటివ్గా ఉండడం చాలా కష్టం. రోజూ వార్తల్లో హత్యలు, ప్రమాదాలు చూస్తుంటే తెలియకుండానే మీలో భయం పేరుకుపోతుంది. సోషల్ మీడియాలో అందరూ సంతోషంగా ఉన్న ఫోటోలు చూసి నా జీవితం మాత్రమే ఇలా ఉంది అని కంపేర్ చేసుకుంటే డిప్రెషన్ వస్తుంది. రచయిత ఇచ్చే సలహా ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్లీన్ చేసుకోండి. మీకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవండి, మిమ్మల్ని ప్రోత్సహించే మిత్రులతో మాట్లాడండి. మీరు చూసేది, వినేది, చదివేది ఇవే మీ ఎమోషన్స్కి ఆహారం. మీరు విషం తిని ఆరోగ్యం కావాలంటే ఎలా కుదరదో, నెగటివ్ విషయాలు చూస్తూ సంతోషం కావాలంటే కుదరదు. ఇప్పుడు ఈ పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎమోషన్స్ని టూల్స్గా వాడడం. చాలామంది నెగటివ్ ఎమోషన్స్ అంటే భయపడతారు. కోపం రాకూడదు, భయం రాకూడదు అనుకుంటారు. కానీ రచయిత అంటారు, నెగటివ్ ఎమోషన్స్ మీ శత్రువులు కాదు, అవి మీ మిత్రులు. అవి మీకు ఒక సందేశాన్నిస్తున్నాయి. ఉదాహరణకు, మీ కారులో డాష్ బోర్డ్ మీద రెడ్ లైట్ వెలిగింది అనుకోండి. దాని అర్థమేంటి? కారులో ఏదో లోపం ఉంది, దాన్ని సరిచెయ్యాలి అని అర్థం. అంతేకాని ఆ లైట్ని పగలగొడితే సమస్య పోదు కదా. మన నెగటివ్ ఎమోషన్స్ కూడా ఆ రెడ్ లైట్ లాంటివే. భయం, ఫియర్. మీకు భయం వేస్తోంది అంటే దాని అర్థం నువ్వు ఏదో ఒకదానికి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, జాగ్రత్తగా ఉండు అని మీ మెదడు హెచ్చరిస్తోంది. సో భయాన్ని చూసి పారిపోకుండా ప్రిపరేషన్ పెంచుకుంటే భయం పోతుంది. కోపం, యాంగర్. మీకు కోపం వచ్చింది అంటే ఎవరో నీ బౌండరీని దాటారు, లేదా నీ విలువలకు విరుద్ధంగా ఏదో జరిగింది అని అర్థం. కోపం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వచ్చే ఒక శక్తి. దాన్ని అవతలి వారిని తిట్టడానికి కాకుండా సమస్యను పరిష్కరించడానికి వాడాలి. అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్. మీకు జీవితం పట్ల అసంతృప్తిగా ఉంటే నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఉండాల్సిన స్థాయి ఇది కాదు అని మీ అంతరాత్మ చెబుతోంది. అది మిమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం. కాబట్టి ఇకపై మీకు ఏదైనా బాధ కలిగితే నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడవకండి. ఈ ఎమోషన్ నాకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎప్పుడైతే మీరు ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటారో ఆ ఎమోషన్ తన పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతుంది. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా ఆ క్షణంలో ఏం చెయ్యాలి అని మీరు అడగవచ్చు. రచయిత దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఇచ్చారు. మీకు బాగా కోపం లేదా బాధ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ పాటించండి. గమనించండి. అబ్జర్వ్. రియాక్ట్ అవ్వకండి, కేవలం గమనించండి. ఓహో, నాకిప్పుడు కోపం వస్తోంది, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది అని ఒక సైంటిస్ట్ లాగా మిమ్మల్ని మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారో మీరు ఎమోషన్ నుంచి వేరుపడతారు. అంగీకరించండి. యాక్సెప్ట్. నాకు కోపం రాకూడదు అని పోరాడకండి. సరే, ఇప్పుడు నాకు కోపంగా ఉంది, ఇట్స్ ఓకే అని ఒప్పుకోండి. మీరు దేన్నైతే ప్రతిఘటిస్తారో, రెసిస్ట్, అది ఇంకా బలపడుతుంది. అంగీకరిస్తే బలహీనపడుతుంది. ప్రశ్నించండి. ఇన్క్వైర్. నేను ఈ పరిస్థితికి ఏ అర్థం ఇవ్వడం వల్ల నాకు ఈ కోపం వచ్చింది అని ప్రశ్నించుకోండి. మీ ఆలోచనలో ఉన్న తప్పును వెతకండి, మార్చండి. చేంజ్. ఇప్పుడు ఒక కొత్త, పాజిటివ్ అర్థాన్ని ఆ పరిస్థితికి ఇవ్వండి, లేదా మీ ఫోకస్ని వేరే దానిమీదకు మళ్లించండి.
ఈ పుస్తకం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం గురించి కూడా చాలా గొప్పగా చెబుతుంది. మన మెదడు ఎప్పుడూ లేనిదాని గురించే ఆలోచిస్తుంది అని చెప్పుకున్నాం కదా. దాన్ని మార్చడానికి ఉన్న ఏకైక మందు ఉన్నదాని గురించి ఆలోచించడం. రోజూ ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఒక 3 విషయాలకు కృతజ్ఞత చెప్పండి. అది పెద్దవి కానక్కర్లేదు. ఈరోజు మంచి కాఫీ దొరికింది, థాంక్యూ. మా అమ్మ నాతో నవ్వుతూ మాట్లాడింది, థాంక్యూ. ఇలా చిన్న విషయాలను గుర్తించడం అలవాటు చేసుకుంటే మీ మెదడు నెగటివ్ని వదిలేసి పాజిటివ్ని వెతకడం మొదలుపెడుతుంది. దీన్ని బ్రెయిన్ రీవైరింగ్ అంటారు. ఇది ఒక్క రోజులో జరగదు. జిమ్కి వెళితే కండలు ఎలా మెల్లగా పెరుగుతాయో ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ ఎమోషనల్ మజిల్ కూడా అలాగే పెరుగుతుంది. అలాగే రచయిత డోపమైన్ వర్సెస్ సెరోటోనిన్ గురించి కూడా టచ్ చేస్తారు. మనం తక్షణ ఆనందం, షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం పాకులాడతాం. అంటే ఫోన్ చూడడం, స్వీట్స్ తినడం, షాపింగ్ చేయడం. ఇవి మనకు డోపమైన్ ఇస్తాయి. ఇది తాత్కాలికం. కాసేపటి తర్వాత మళ్లీ బోర్ కొడుతుంది, మళ్లీ ఖాళీగా అనిపిస్తుంది. కాని నిజమైన ఎమోషనల్ మాస్టరీ అంటే దీర్ఘకాలిక ఆనందం, లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్. ఇది కష్టపడి పనిచేయడం వల్ల, మనకు నచ్చిన ప్యాషన్ని ఫాలో అవ్వడం వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల వస్తుంది. దీన్నే సెరోటోనిన్ అంటారు. థిబౌట్ మెరీస్ ఏమంటారంటే, మీ ఎమోషన్స్ని స్థిరంగా ఉంచుకోవాలంటే ఈ షార్ట్ టర్మ్ ఆనందాలను తగ్గించి మీ లైఫ్కి ఒక పర్పస్ని వెతుక్కోండి. మీకు ఒక లక్ష్యం ఉంటే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. చివరగా, మాస్టర్ యువర్ ఎమోషన్స్ పుస్తకం మనకు ఇచ్చే అతిపెద్ద భరోసా ఏంటంటే, మీ ఎమోషన్స్ శాశ్వతం కాదు. ఈరోజు మీకు ప్రపంచమంతా చీకటిగా అనిపించవచ్చు, బ్రతకడమే అనవసరం అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే. ఇది వాస్తవం కాదు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లు ఈ బాధ తర్వాత సంతోషం ఖచ్చితంగా వస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఆ ఎమోషన్ని నమ్మకుండా దాన్ని గమనిస్తూ అది వెళ్ళిపోయే వరకు వేచి చూడడమే. మీ ఆలోచనలే మీ రియాలిటీని సృష్టిస్తాయి. నేను అన్లక్కీ అని నమ్మితే మీరు ప్రతిదాంట్లో దురదృష్టాన్ని వెతుకుతారు. నేను నేర్చుకుంటున్నాను, నేను ఎదుగుతున్నాను అని నమ్మితే ప్రతి కష్టం మీకొక పాఠంగా కనిపిస్తుంది. చాయిస్ మీదే. ఈ కొద్ది నిమిషాల్లో మనం చెప్పుకున్న విషయాలు ఒక్కసారి వింటే గుర్తుండకపోవచ్చు, కానీ ప్రయత్నించండి. నెక్స్ట్ టైం కోపం వచ్చినప్పుడు నేను కోపం కాదు, నాలో కోపం ఉంది అనుకోండి. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ల మాటలకు నేనిచ్చే అర్థమే నన్ను బాధిస్తోంది అని గుర్తు చేసుకోండి. భయం వేసినప్పుడు ఇది ఒక సిగ్నల్, నేను ప్రిపేర్ అవ్వాలి అనే యాక్షన్ తీసుకోండి. మీ ఎమోషన్స్ అనే గుర్రాలకు కళ్ళెం మీ చేతిలో ఉండాలి, కానీ గుర్రం మిమ్మల్ని ఈడ్చుకెళ్లకూడదు. అదే నిజమైన విజయం. ఈ పుస్తకం మీకు ఆ కళ్ళెం ఎలా పట్టుకోవాలో నేర్పించిందని ఆశిస్తున్నాను. ఇది ఒక ప్రయాణం. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మీ ఎమోషన్స్ని గమనించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎందుకంటే ప్రశాంతమైన మనసు కంటే గొప్ప ఆస్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ సమ్మరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విషయాలు మీ జీవితంలో ఎలా ఉపయోగపడ్డాయో కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే మీ అనుభవాలు ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. కొన్నిసార్లు ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. ఇలాంటి మరిన్ని లోతైన జీవితాన్ని మార్చే పుస్తక సారాంశాల కోసం మన తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే మేము వీడియో పెట్టగానే మీకు తెలుస్తుంది. మరొక అద్భుతమైన పుస్తకంతో మరింత మంచి జ్ఞానంతో మళ్లీ కలుద్దాం. అప్పటిదాకా మీ ఎమోషన్స్ని మాస్టర్ చేస్తూ ఆనందంగా ఉండండి. ధన్యవాదాలు. నమస్తే.